హలో ఎన్విఎస్ కుటుంబ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్విఎస్ మంచి మాట కూడా స్వాతంత్ర దినోత్సవం మీద వెళ్దాం. ఆ మధ్య ఎప్పుడో ఛానల్ క్రితం సినిమా చూశాను నేను. దాని పేరు భారతీయుడు. కమల్ హాసన్ గారు హీరోగా చేశారు. అందులో స్వాతంత్ర పోరాటం కోసం ఆయన పోరాడతాడు నవ యువకుడుగా ఉండగా. ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలోకి వెళ్ళిపోయి పండు ముసలోడు అయిపోయాక వెనక్కి వస్తాడు. అంటే జీవితం మొత్తాన్ని త్యాగం చేశాడు. ఇప్పుడు మన దేశం కోసం మనం పెద్ద పెద్ద త్యాగాలు చేయకపోయినా పర్లేదు, ఎన్విరాన్మెంట్కి ఎంతో ఇబ్బంది అంటున్న ఇటువంటి పాలిథిన్ కవర్లని పుచ్చుకోకుండా ఉంటే చాలు, మన దేశానికి ఉపకారం చేసినట్టే. ఈ పాలిథిన్ సంచులు పేరు చెప్పి చాలా పొల్యూట్ అవుతుందని చాలా సంవత్సరాల నుంచి గగ్గోలు పెడుతున్నారు. కానీ జనం వాళ్ళ సౌకర్యం కోసం ఖచ్చితంగా దాన్ని వాడుతూనే ఉన్నారు. ఈ మధ్య ఎక్కడ చదవడం ఎవరు చెప్పడం జరిగింది, సెకండ్కి 25 లక్షలు వాడతారంట. అవి మూలు కలవకుండా అలా ఎగురుతా చాలా చిరాకుగా ఉంటాయి. ఇది నాకు 20 ఏళ్ళ క్రితం తెలిసి 2005లో హిందూ కౌన్సిలర్ అయినప్పుడు గుడ్డ సంచులు కుట్టించడానికి క్లాత్కి ఎంత అవుతుందో అంతే డబ్బులు ఇమ్మని జనానికి చెబితే అందరికీ తెలుసున్నదే కదా, ఏ మార్పు ఎవరో ఒప్పుకోరు, పిచ్చోడు అని అన్నారు. ఇప్పుడు 20 ఏళ్ళైనా ఇంకా పాలిథిన్ సంచుల సమస్య అలాగే ఉంది. అది చాలా దురదృష్టం. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో మన దేశానికి మనం సేవ చేయాలనుకుంటే చేసేయచ్చు. థ్యాంక్ యూ.